హే వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా నేను టీవీఎస్ రైడర్ బైక్ కొందామని టీవీఎస్ షోరూమ్కి అయితే వెళ్ళాను. సో అక్కడ బైక్ చూసుకుంటే 2024 మోడల్లో ఎటువంటి అప్గ్రేడ్స్ అయితే వచ్చాయి అండ్ ప్రైస్ ఎలా ఉన్నాయి, స్పెక్స్ ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం టీవీఎస్ రైడరు ఎందుకు కొనాలంటే చాలామంది అట్రాక్ట్ చేసేది దీని డిజైన్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మీరు డిజైన్ కానీ చూస్తుంటే ఒక మినీ అపాచీ లాగా అయితే కనిపిస్తుంది. సో సేమ్ ఎగ్జాక్ట్ లుక్స్ అని చెప్పలేను కానీ ఇంచుమించు దాని పోలికలు అయితే ఒక మినీ అపాచీ లాగా అయితే కనిపిస్తుంటుంది రైడర్ 125 అనేది. అండ్ ఈ రైడర్ 125 మీకు 125 సిసి సెగ్మెంట్లో ద ఫుల్ ప్యాక్ స్పెక్స్ అయితే వస్తుంది. చాలా బాగుంటుంది స్పెసిఫికేషన్స్ పరంగా, టెక్నికల్ పరంగా. సో ఫస్ట్ మనం దీని టైర్స్ గురించి విషయానికి వస్తే మాట్లాడితే ఫ్రంట్ మీకు 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా మీకు 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో వాడిన బ్రేకింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు 230 mm డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. ఇది పెడల్ డిస్క్ అనమాట. దీనివల్ల ఏంటంటే హీట్ అనేది మీరు రైడింగ్ ఎక్కువసేపు చేసినా కానీ డిస్ట్రిబ్యూషన్ అయ్యి సో డిస్క్ బ్రేకింగ్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు డ్రమ్తోనే వస్తుంది. మీకు ఆప్షనల్ కూడా డిస్క్ అయితే లేదు బ్యాక్ సైడ్ స్టిల్ ఇప్పటికి కూడా. సో డ్రమ్ బ్యాక్ సైడ్ కాబట్టి ఎనఫ్. అండ్ సస్పెన్షన్ విషయానికి వస్తే దీంట్లో మీకు ఫ్రంట్ మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇస్తారు, బ్యాక్ సైడ్ మీకు మోనోషాక్ సింగిల్ సస్పెన్షన్ అయితే వస్తారు. దీన్ని మీరు 5 స్టెప్ అడ్జస్టబుల్గా అయితే చేసుకోవచ్చు మీరు బ్యాక్ సస్పెన్షన్ని. మీకు కాబట్టి సిటీ లేదంటే హైవే తగ్గట్టు అయితే కొద్దిగా హార్డ్గా అయితే మీరైతే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది, సో దీంట్లో మెయిన్గా మనకు చెప్పుకోవాల్సిన ఇంజిన్ గురించి అయితే చెప్పుకోవాలి. ఇంజిన్లో మీకు ఇది ఎయిర్ అండ్ ఆయిల్ కూల్ టైప్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో ఉన్న మ్యాక్సిమం పవర్ చూసుకుంటే 11.38 PS పవర్ అయితే @ 7500 RPMలో అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ టార్క్ విషయానికి వస్తే 11.2 Nm టార్క్ అయితే ఉంటుంది, @ 6000 RPMలో అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఇంజిన్ పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ ఇంచుమించు సేమ్ ఉన్నాయి కాబట్టి మీరు పికప్ అట్లాగే హై స్పీడ్ వెళ్ళేదానికి కూడా చాలా స్మూత్గా అయితే ఉంటుంది. అండ్ ఇది మ్యాక్సిమం స్పీడ్ చూసుకున్నట్లయితే చాలామంది 105, 110 వరకు అయితే వెళ్ళినారు. బట్ మీరు ఇది రెగ్యులర్గా మీరు కమ్యూట్ చేసేటప్పుడు హైవేలో అయితే డీసెంట్గా ఒక 70-80 స్పీడ్లో అయితే డీసెంట్గా అయితే మీరు దీన్ని రైడ్ చేయొచ్చు. సో వెళ్తుంది కదండి, మనం 100, 110 కొడితే మనకి రిస్క్, అట్లాగే బైక్ లైఫ్ కూడా చాలా తగ్గిపోతుంది. కాబట్టి ఒకవేళ మీరు హైవేలో రైడ్ చేస్తున్నట్టయితే ఒక 80-90 ఆ స్పీడ్లో అయితే క్రూజ్ చేసుకుంటే డీసెంట్ మైలేజ్ వస్తుంది. అట్ ది సేమ్ టైం మీకు ఒక మంచి ఫీల్ కూడా వస్తుంది బైక్ రైడ్ చేస్తున్నప్పుడు. ఎప్పుడు కూడా మనం బైక్ ఓవర్ స్పీడ్ చేస్తే మనకి మజా అనేది రాదు. దాంట్లో ఉన్న పర్ఫార్మెన్స్ స్మూత్ని మీరు ఎంజాయ్ చేయాలంటే ఒక మిడ్ రేంజ్లోకి వెళ్ళిన తర్వాత స్మూత్గా వెళ్తే ఆ ఫీల్ అనేది వేరే ఉంటుంది. ఒకసారి కాబట్టి ట్రై చేసి చూడండి. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే ఆయిల్ ట్యాంక్ విషయానికి వస్తే 10 లీటర్ అయితే మ్యాక్సిమం ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంది. దీంట్లో మీకు ఫ్యూల్ టైప్ మీకు ఫ్యూల్ ఇంజెక్షన్ అయితే ఇచ్చారు. సో ఎలక్ట్రానిక్ కార్బొరేటర్ కానీ మామూలు కార్బొరేటర్ కానీ BS4లో వచ్చినట్టయితే ఇప్పుడైతే రావట్లేదు. ఫుల్ ఫ్యూల్ ఇంజెక్షన్. దీంట్లో మీకు మినిమం 1.8 లీటర్ లేదా 2 లీటర్స్ అనేది ఎప్పుడు మీకు పెట్రోల్ అయితే స్పేర్గా అయితే పెట్టుకోండి, లేదంటే ఫ్యూల్ ఇంజెక్షన్ పాడే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఖచ్చితంగా అయితే మెన్షన్ చేసుకున్నాం. 1 or 2 టైమ్స్ జీరో పెట్రోల్తో అయిపోయిన దాకా నడిపించినా కూడా ప్రాబ్లం లేదు. కానీ ఇది రిపీటెడ్గా మీరు BS3, BS4 లాగా కంప్లీట్గా ఆయిల్ అయిపోయిన దాకా నడిపిస్తానంటే సో ఫ్యూల్ ఇంజెక్షన్ అనేది ఎయిర్ అనేది బ్లాక్ అయ్యి ఫ్యూల్ ఇంజెక్షన్ అనేది డ్యామేజ్ అయ్యి జరుగుద్ది. 1.8 లీటర్ లేదా 2 లీటర్స్ అనేది ఎప్పుడు పెట్రోల్ ఉండే అయితే ఈ BS6 ఎనీ బైక్, ఏ బైక్ కంపెనీ అయినా కావచ్చు, మెయింటైన్ చేయడానికైతే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మనం లైట్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు LED టైల్ ల్యాంప్తో అట్లాగే LED హెడ్ లైట్ వస్తుంది, DRL అయితే ఉంటుంది, డే లైట్ రన్నింగ్ లైట్స్ అంటారు. సో మీరు మీటర్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా అయితే వెలుగుతూనే ఉంటాయి. దానివల్ల బ్యాటరీ కన్సంప్షన్ అయితే ఎక్కువైతే కాదనమాట. సో ఫుల్ LED ప్యాక్. అండ్ మీకు సైడ్ ఇండికేటర్స్ మాత్రం బల్బ్తో అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ మనం రైడర్ హ్యాండ్లింగ్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ అనేది సింగిల్ హ్యాండిల్ బార్ అయితే వస్తుంది. అండ్ మిర్రర్స్ కూడా చాలా డీసెంట్గానే ఉన్నాయి. సో బ్యాక్ సైడ్ మీకు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ మిర్రర్ మీకు బ్యాక్ సైడ్ వెహికల్స్ అనేవి బాగానే అడ్జస్ట్ అయితే బాగానే కనపడుతున్నాయి. సో అటువంటి దాని విషయంలో అయితే ఏం కాంప్రమైజ్ అయితే లేదు. నెక్స్ట్ మనం చాలామంది డిస్ప్లేలో అడుగుతున్నారు, డిస్ప్లేలో ఏమైనా చేంజెస్ వచ్చాయని. డిస్ప్లేలో అయితే సేమ్ ఉన్నాయండి. ఇది కలర్ డిస్ప్లే అయితే వస్తుంది. మీకు గేర్ ఇండికేటర్ ఉంటుంది, డిస్టెన్స్ ఎంటీ అయితే ఉంటుంది, మీ పెట్రోల్ ఎంత మైలేజ్ వస్తుందని చెప్పొద్ది, అట్లాగే ట్రిప్ మీటర్స్ ఉంటాయి, అండ్ స్పీడోమీటర్ ఉంటుంది, అండ్ RPM మీటర్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ మీకు ఏవైతే రైడర్ స్టార్టింగ్ నుంచి ఏవైతే మీటర్లో ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ అయితే ఉన్నాయి. బట్ దీంట్లో 3 వేరియంట్స్ ఉంటాయి యాక్చువల్గా. రైడర్ సింగిల్ సీటు, అట్లాగే స్ప్లిట్ సీటు, అట్లాగే బ్లూటూత్ వేరియంట్ అయితే రీసెంట్గా అయితే లాంచ్ చేశారు. నేను చెప్తున్న ప్రైస్ వచ్చేసరికి సింగిల్ సీట్ వేరియంట్ అనమాట.
సో ప్రజెంట్ టీవీఎస్ రైడర్ సింగిల్ సీట్ వేరియంట్ ఆన్ రోడ్ ప్రైస్ విత్ ఇన్సూరెన్స్ ఏం లేదండి. సో ఈ ప్రైస్ కట్టేస్తే మీరైతే బండి అయితే డెలివరీ అయితే చేసుకోవచ్చు. 1,21,000 రూపీస్ అయితే ఉంది ప్రజెంట్ హైదరాబాద్లో. ఇది డే టు డే లేదంటే ఎవ్రీ వీక్ ప్రైస్ అనేవి ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటాయి. 1,000 or 2,000 షోరూమ్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఇది నేను హైదరాబాద్ నియర్ కూకట్పల్లి దగ్గర ఉన్న టీవీఎస్ షోరూమ్లో అయితే కనుక్కున్న ప్రైస్ అనమాట. ఇది 2 days బ్యాక్ ప్రైస్. ప్రజెంట్ మీరు ఎవరైనా కావాలనుకుంటే ఒకసారి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. సో ప్రైస్ అనేది చేంజ్ అవుతుంటాయి కాబట్టి ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, తగ్గొచ్చు పెరగచ్చు, మ్యాక్సిమం పెరిగేదానికి ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇక అది అండ్ E20 సపోర్ట్ అయితే ఉంటుంది. ఎవ్రీథింగ్ మీకు టీవీఎస్ రైడర్ అనేది ద బెటర్ బైక్ అని చెప్పొచ్చు. దీంట్లో ఉన్న ఒకటి మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే కిక్ రాడ్ అయితే ఉండదు. సో కిక్ రాడ్ లేకపోవడం వల్ల మీకు ఒకవేళ బ్యాటరీ కానీ డౌన్ అయితే ఖచ్చితంగా మీరైతే సిటీ కండిషన్లో కావచ్చు, మీరు విలేజ్ కండిషన్లో కావచ్చు, ఖచ్చితంగా మీరైతే ఇబ్బంది పడతారు. అండ్ దీని ఇంజిన్ బీటింగ్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఇంతకుముందు ఏదైతే హీరో హోండాలో CD100 అని ఒకటి ఉంటుంది. సో అది బీటింగ్ చాలా మందికి తెలుసుండదు, నాకు కూడా తెలియదు, అప్పుడప్పుడు రేర్గా కనిపిస్తుంటాయి ఆ బైక్స్. వాటి బీటింగ్ ఏనండి సేమ్ ఇంచుమించు అదే బీటింగ్ అయితే ఉంటుంది. మీకు ఒక పాత బీటింగ్ హెలికాప్టర్ లాగా అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది బీటింగ్ అనేది, ఇది ఇంజిన్ బీటింగ్. అండ్ నెక్స్ట్ ఈ బైక్ ఎవరు తీసుకోవచ్చు అంటే, సో డెఫినెట్గా ఎవరైతే జాబ్ హోల్డర్స్ అట్లాగే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకైతే ప్రిఫరబుల్ ఇది. ఎవరైతే అగ్రికల్చర్ పర్పస్ లేదంటే ఒక మిడ్ రేంజ్ ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఇది రికమెండ్ కాదు. దీన్ని తీసుకోవడం అనవసరం అని చెప్తాను. ఎందుకంటే దానికంటే మీకు మార్కెట్లో అదే ప్రైస్, దానికంటే తక్కువ ప్రైస్లో మీకు హీరోలో కావచ్చు, బజాజ్లో కావచ్చు, మీకు బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇది కేవలం యూత్ టార్గెటెడ్ అండ్ ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఇది సూటబుల్. అండ్ వాళ్ళకే ఇది రెగ్యులర్ కమ్యూనిటీలో కొద్దిగా జస్టిస్ చేయగలదు. సో రూరల్ పీపుల్కి అట్లాగే అగ్రికల్చర్ పర్పస్ యూజ్ చేసుకున్న వాళ్ళైతే ఈ బైక్ అయితే కొనద్దని నేను 100% అయితే చెప్తాను. సో దీంట్లో కిక్ రాడ్ లేదు కాబట్టి అట్ ది సేమ్ టైం మీకు టీవీఎస్ స్పేర్ పార్ట్లు అండ్ రిమైనింగ్ ఎక్సెట్రా అన్ని రీసేల్ వాల్యూ అన్నీ కన్సిడర్ చేసుకొని నేనైతే ఇది రికమెండ్ చేయడం జరుగుతుంది యూత్కి మాత్రమే. అండ్ పెద్దవాళ్ళకైతే ఇదైతే అంత ప్రిఫరబుల్ కాదు. రూరల్ పీపుల్కి అగ్రికల్చర్ పర్పస్కి మాత్రం 100% అయితే రికమెండ్ అయితే కాదు. ఇది ఇవాళ వీడియో. డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.